నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ న్యూస్ బ్లేజ్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. 62 ఏళ్లకు గరిష్ట వయో పరిమితి, ఆశా వర్కర్లకు చంద్రబాబు వరాలు. తెలంగాణలో మల్టీప్లెక్స్లకు ఊరట, 16 ఏళ్లలోపు వారిని అన్ని షోలకు అనుమతి. వరంగల్ మర్డర్ కేసులో ట్విస్ట్, డాక్టర్ సుమంత్ రెడ్డి మృతి. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెండ్, క్రమశిక్షణలో భాగంగా టీపీసీసీ చర్యలు. బులెటిన్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నకు ఊహించని షాక్ తగిలింది. ఆయనపై వేటు వేసింది కాంగ్రెస్ పార్టీ. కాసేపటి క్రితమే తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తరుణంలోనే తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ తాజాగా నియామకం కాగానే తీన్మార్ మల్లన్నపై వేటు పడింది. ఎమ్మెల్సీ అయిన తర్వాత తీన్మార్ మల్లన్న ఎలాంటి వ్యాఖ్యలు చేశాడనే దానిపై అధ్యయనం చేసి వేటు వేశారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు జరిగినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నకు ఊహించని షాక్ తగిలింది. ఆయనపై వేటు వేసింది కాంగ్రెస్ పార్టీ. కాసేపటి క్రితమే తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తరుణంలోనే తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ తాజాగా నియామకం కాగానే తీన్మార్ మల్లన్నపై వేటు పడింది. ఎమ్మెల్సీ అయిన తర్వాత తీన్మార్ మల్లన్న ఎలాంటి వ్యాఖ్యలు చేశాడనే దానిపై అధ్యయనం చేసి వేటు వేశారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, గత కొంతకాలంగానైతే కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యంగా కులగణన పైన అయితే బహిరంగంగానే ఆరోపణలు అయితే చేశారు. దీనిపైన కాంగ్రెస్ పార్టీ తనకు నోటీసులు కూడా ఇచ్చింది, దానికి వివరణ కూడా ఇవ్వాలంటూ చెప్పింది. ఈ వివరణ ఇవ్వలేని నేపథ్యంలోనే ఆయన పైన ఈ యొక్క సస్పెండ్ వేటు వేసినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? ఒకటే చూసుకోవచ్చు, తీన్మార్ మల్లన్న అలియాస్ చింతవన్ నవీన్. ఉభయ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో తీన్మార్ మల్లన్న అంటే పేరు తెలియని వ్యక్తులు. అటువంటి తీన్మార్ మల్లన్న ఒకప్పుడు జర్నలిస్ట్గా కొనసాగాడు. జర్నలిస్టులు చేసుకుంటే మాత్రం తర్వాత రాజకీయ రంగప్రవేశం జరిగింది. మొదటగా అతను చేసి జర్నలిస్ట్గా అయిన తర్వాత రాజకీయ రంగప్రవేశంగా మొదటగా అతను ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలబడడం జరిగింది. ఇండిపెండెంట్గా ఉంటూ మాత్రం ఎమ్మెల్సీగా బరిలో ఉన్నారు. సో అక్కడ చూసుకుంటే మాత్రం 2వ స్థానంలో అతను ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత అతను బీజేపీ పార్టీకి తీర్థం పుచ్చుకొని బీజేపీ పార్టీలో సుమారు 6 నెలలు ఆ బీజేపీ పార్టీలో కొనసాగడం జరిగింది.
బీజేపీ పార్టీలో కొనసాగుతూ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఇటు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ని కానీ అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని హరీష్ రావుని అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అగ్రనాయకులు ప్రతి ఒక్కరిని ద్వేషిస్తూ సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్గా అతను కొనసాగడం జరిగింది. దాని తర్వాత బీజేపీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులతోటి అతను మంత్రాలు చేపడుతూ కాంగ్రెస్ పార్టీలో తీర్థం పుచ్చుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అతను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఎమ్మెల్సీ బరిలో నిలబడి ఈ విజయవంతంగా గెలవడం జరిగింది. విజయవంతంగా గెలిచిన తర్వాత తీన్మార్ మల్లన్న అలియాస్ చింతబండి నవీన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి అదే కాంగ్రెస్ పార్టీని విరుద్ధంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని తప్పుదోవ చేస్తూ మాట్లాడుతుంది. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్నను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాత్రము అతనికి చెప్పడం జరిగింది, మీరు ఇంకోసారి ఇటువంటి మాటలు మాట్లాడితే బాగుండదు, ఈసారి మాట్లాడితే మీరు ఖచ్చితంగా సంజాయిషి ఇవ్వాలంటే మాత్రము కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీకి చెప్పడం జరిగింది. కానీ తీన్మార్ మల్లన్న వాళ్ళకంటే ఫిబ్రవరి 5వ తేదీన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా మాత్రము ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఆఫీస్కి వచ్చేసి మీరు ఖచ్చితంగా సంజాయిషి ఇవ్వాలని చెప్పడం జరిగింది. కానీ తీన్మార్ మల్లన్న వీళ్ళ మాటలు లెక్క చేయకుండా అలాగే కొనసాగిన నేపథ్యంలో మాత్రము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒక నిర్ణయం మేరకు మాత్రము అతను ఈరోజు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఒకటే అనుకోవచ్చు, తీన్మార్ మల్లన్న అంటే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా మాత్రం ఒక జర్నలిస్ట్గా అంటే చింతబండి నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఏ పేరు చెప్పినా తీన్మార్ మల్లన్న అంటే మాత్రం ఒక క్యూనిస్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకొని ప్రజలలో చొచ్చుకుంటూ పోతూ అంటే ప్రజల తరపున నేను ప్రశ్నిస్తున్నాను అంటూ మాత్రం ముందుకు వచ్చేసి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో తీన్మార్ మల్లన్న ఒక పేరు తెచ్చుకోవడం జరిగింది. అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న తర్వాత సోషల్ మీడియా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారంటే సేవా కార్యక్రమాలు చేసుకుంటా అని ముందుకు వస్తున్నాను, అలాగే నేను రాజకీయంగా వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి నేను ప్రశ్నిస్తానని చెప్పడం జరిగింది. ఈ మధ్య కాలంలో వరంగల్లో బీసీ గర్జన సభ కూడా పెట్టడం జరిగింది. ఈ బీసీ గర్జన సభలో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ మీదనే తీన్మార్ మల్లన్న మాత్రం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఎటువంటి వ్యాఖ్యలు చేశారో అటువంటి వ్యాఖ్యలు సైతం అధికార పార్టీలో ఉండి గెలిచిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాత్రం కాంగ్రెస్ పార్టీని మాత్రం ఏదో ఒక వేరే విధంగా మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం తీన్మార్ మల్లన్నను ఒకటే చెప్పడం జరిగింది, మీరు ప్రతిపక్ష పార్టీలో లేరు, ప్రభుత్వంలో ఉన్న పార్టీలో ఉన్నారు, అది కూడా మీరు ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది. అటువంటి మీరు ఈరోజు ఇదే కాంగ్రెస్ పార్టీని వేలు పట్టి చూపించిన కట్టు కాదు, మీరు ఖచ్చితంగా సంజాయిషి ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ చెప్పిన మాటను కూడా లెక్క చేయకుండా బేషరతుగా అతను ముందుకెచ్చేసి నా కార్యక్రమం నేను చేసుకుని పోతూనే ఉంటాను అని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మాత్రం ఈ రోజు ఇదే తీన్మార్ మల్లన్న అలియాస్ చింతబండి నవీన్ మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్స్ ఉత్తర్వు జారీ చేసింది అనుకోవచ్చు. అయితే సుధాకర్, ముఖ్యంగా తీన్మార్ మల్లన్న అయితే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆయన ముఖ్యంగా కుల వర్గీకరణ అయితే బహిరంగంగా ఆయన విమర్శించినట్టు తెలిసింది. ఏదైతే ఆ హన్మకొండలో జరిగినటువంటి బీసీ గర్జన సభలో ఏవైతే తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేశారో, ఆ రెడ్డి అధికారాన్ని పోవాలి, ఈ రేవంత్ రెడ్డి ఈసారి తెలంగాణకు లాస్ట్ ముఖ్యమంత్రి అవుతారు, ఆ తర్వాత బీసీలో ముఖ్యమంత్రిగా ఉంటారంటూ ముఖ్యంగా ఒక సామాజిక వర్గాన్ని తీన్మార్ మల్లన్న టార్గెట్ చేయడం, ఈ కాంగ్రెస్ పార్టీలు ఎక్కువగా అదే సామాజిక వర్గానికి చెందిన వారు అగ్రనాయకులుగా కొనసాగడం, ముఖ్యమంత్రి కూడా అదే సామాజిక వర్గానికి నాయకుడిగా ఉండడం వంటి అంశం కారణంగానే ముఖ్యంగా తీన్మార్ మల్లన్న టార్గెట్ చేసి ఇప్పుడు సస్పెండ్ చేశారంటూ వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు సుధాకర్? ఏ సభ ఒకటే చూసుకోవచ్చు, హన్మకొండలో ఫిబ్రవరి నెలలో మాత్రము భారీ బహిరంగ సభ ఏర్పాటు జరిగింది. ఈ భారీ బహిరంగ సభకు తీన్మార్ మల్లన్న హైదరాబాద్ నుండి హన్మకొండకు హెలికాప్టర్లో రావడం జరిగింది. ఒకప్పుడు ఒక 5 సంవత్సరాల క్రితం తీన్మార్ మల్లన్న ఒక మాట చెప్పడం జరిగింది, నేను భిక్షాటన చేస్తున్నాను, మీరు టీ తాగే డబ్బులు నాకు ఇస్తే, మీరు టీ తాగే డబ్బులు ఆ 5 రూపాయలు నాకు ఇస్తే నేను రాజకీయంలో వచ్చేసి ప్రజల పక్షాన్ని నిలబడి నేను ప్రశ్నిస్తానని చెప్పిన తీన్మార్ మల్లన్న ఈరోజు హైదరాబాద్ నుంచి వెళ్ళి హన్మకొండకు బీసీ బహిరంగ సభకు హెలికాప్టర్లో వచ్చిన విషయం మాత్రం చాలా అందరికీ ఆసక్తిగా మారింది. అంటే గత 10 సంవత్సరాల క్రితం వరకు సాదాసీదా ఒక జర్నలిస్ట్ ఉన్న వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత ఒక హెలికాప్టర్ రావడం ఏంటి? మళ్ళీ ఇంకో విషయం అంటే అసలు చెప్పిన హెలికాప్టర్ పోవడం కాదు, హెలికాప్టర్ కొన్ని స్తోమత కూడా నాకు ఉందంటే మాత్రం గతంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తీన్మార్ మల్లన్న. అయితే తీన్మార్ మల్లన్న అలియాస్ చింతబండి నవీన్ ఎప్పుడు చూసినా ఎక్కడ ఏ మాట మాట్లాడినా ఒక ఆ మాట ఒక హాట్ టాపిక్గా మారుతుంది. ఎక్కడ ఏ మాట మాట్లాడే అంటే అధికారంలో ఉన్న తీన్మార్ మల్లన్న అధికార పార్టీకి సపోర్ట్ చేస్తూ అధికార పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చూపించే ప్రయత్నం చేయాలి. కానీ అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అదే అధికార పార్టీని వేలెత్తి చూపిస్తూ ప్రశ్నించే పని చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అతని గతంలో కూడా కొంచెం చెప్పడం జరిగింది, మీ తీరు మార్చకపోతే మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. అయినా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతబండి నవీన్ అతని తీరు మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు
ఈరోజు అతని కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి సస్పెండ్ చేసి మాత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఏదేమైనా అతను చేసిన ఆసక్తి వ్యాఖ్యలు ఏంటంటే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి అగ్రకులానికి చెందిన వ్యక్తులు మాత్రం చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న రోజున మాత్రం బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్పి ఒక మాట. రెండవది కులగణ సర్వేలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వము కరెక్ట్ సర్వే చేయలేదు, అన్ని తప్పులు నివేదిక ఇస్తుందని చెప్పి రెండవది. మూడవది ఈ బీసీకి సంబంధించిన 42%కి సంబంధించిన వాటి మీద, అలాగే ఎస్సీ కులగణ సర్వే మీద, ఇటువంటి వాటి మీద తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం. ఈ నేపథ్యంలో దానిని సంజయ్ అడిగిన నేపథ్యంలో ఇతను ఇవ్వకపోవడంతో మాత్రం ఈరోజు అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. సంపత్ అయితే సుధాకర్, మరి తీన్మార్ మల్లన్న ఒక్కడే ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానైతే వ్యాఖ్యలు చేయలేదు. గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాహటంగానే రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ పార్టీ పైన, రాహుల్ గాంధీ పైన వ్యాఖ్యలు చేశారు. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఎవరైతే మాణిక్యం ఠాగూర్ ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నాడో ఆయన పైన అయితే పలు ఆరోపణలు చేశారు. డబ్బులకు పీసీసీని పదవిని అమ్ముకున్నారంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అలాగే ఎవరైతే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్నారో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ పైన, అలాగే రేవంత్ రెడ్డి పైన, అప్పుడున్నటువంటి ఇన్ఛార్జ్ పైన కూడా వ్యాఖ్యలు చేశారు. మరి వాళ్ళను సస్పెండ్ చేయనిటువంటి వ్యక్తులు ఇప్పుడు ఉన్నట్టుండి కేవలం తీన్మార్ మల్లన్ననే ఎందుకు సస్పెండ్ చేశారు? ఎందుకంటే ఆయన ముఖ్యంగా బీసీల గురించి, బీసీ హక్కుల కోసం పోట్లాడుతున్నారు. బీసీలే రాజ్యాధికారం చేయాలి, మేము దాదాపు 48% మంది బీసీలో ఉన్నాం, మమ్మల్ని కాకుండా మీరు అగ్రకులాలకు చెందిన మీరే కాంగ్రెస్ పార్టీని ఇంకెంతకాలం పాలిస్తారు, ప్రజలను ఇంకెంతకాలం దోచుకుంటారంటూ ఈ యొక్క బీసీ వాదనను తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలోనే కేవలం ఒక బీసీ నాయకుడు అయినందుకు ఆయనను ఈ యొక్క సస్పెండ్ చేశారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీన్ని మనం ఏ రకంగా చూడొచ్చు సుధాకర్? ఎస్ సంపద, మీరు చెప్పిన వాస్తవమే. గతంలో వెంకటరెడ్డి కానీ, జగ్గారెడ్డి కానీ, మరికొంతమంది సీనియర్ నేతలు అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎవరెవరి కాంగ్రెస్ పార్టీలో కొనసాగారో అటువంటి సీనియర్ వ్యక్తులు వచ్చేసి మిమ్మల్ని కాదని రాష్ట్రంలో నూతనంగా వచ్చిన రేవంత్ రెడ్డికి ఈ టీపీసీసీ అధ్యక్షులు ఇవ్వడం ఏంటి, అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అతని పేరు పెట్టడం ద్వారా మాత్రం సీనియర్ వ్యక్తులు కొంత మాత్రం అనాసక్తిగా ఉండి వచ్చేది మాత్రం కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే సీనియర్ వ్యక్తులు ఉన్న వాళ్ళకి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కానీ, అలాగే టీపీసీ అధ్యక్ష పదవులు ఇవ్వాలి. కానీ నూతనంగా టీడీపీ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చిన వ్యక్తికి, అంతేకాకుండా అతను టీడీపీలో ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అయిన సోనియా గాంధీ మీద కానీ, రాహుల్ గాంధీ అని చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. అటువంటి వ్యక్తికి ఎలా ఇస్తారంటే మాత్రం ఇటు జగ్గారెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ వీరు గత కొన్ని సంవత్సరాలుగా, గత 20-30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే జీవనం కొనసాగిస్తూ రాజకీయంగా ముందుకు వస్తున్నారు. కానీ తీన్మార్ మల్లన్న ఇదే కాంగ్రెస్ పార్టీకి వచ్చి 1-2 సంవత్సరాల కాలమే అవుతుంది. అంటే నూతనంగా అడుగులు పెట్టిన వెంటనే ఇదే కాంగ్రెస్ పార్టీ మీద ఇటువంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ద్వారా మాత్రము కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండించింది. అంతేకాకుండా అతనికి ఫిబ్రవరి 5వ తేదీన ఇతను ఈ వ్యాఖ్యలు చేయడము 12వ తేదీ ఒక వారం రోజులు గడివి ఇవ్వడం జరిగింది. ఈ వారం రోజుల్లో నువ్వు వచ్చేసి అదే కాంగ్రెస్ కమిటీకి వచ్చేసి నువ్వు సంజాతి ఇవ్వాలని చెప్పడం జరిగింది. కానీ ఈ వారం రోజుల కాల వ్యవధిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాత్రం ఒకసారి కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళేసి నేను చేసిన వ్యాఖ్యలకు ఇది సమాధానం చెప్పలేదు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వారు చెప్పిన తర్వాత కూడా నువ్వు మాట పట్టించుకునే ఉద్దేశంతో అతను సస్పెండ్ చేసిన మాత్రం చెప్పడం జరిగింది. ఏదేమైనా ఎవరైనా సరే ఓసీ వర్గం కానీ, ఇటు బీసీ కమిటీ కానీ ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ విధానాలను ఎవరైనా పాటించే ఖచ్చితంగా మాత్రం సస్పెండ్ చేస్తామని చెప్పి గతంలోనే సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ, అలాగే మాజీ టీపీసీ అధ్యక్షులు మాణిక్యం ఠాగూర్ చెప్పడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత తీన్మార్ మల్లన్న అలియాస్ చింతబన్ నవీన్ ఎక్కడ ఏ మాట మాట్లాడినా మాత్రం అది అధికార పార్టీలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఏలు పెట్టి చూపించే ప్రయత్నం చేయడము, అలాగే ప్రశ్నించే ప్రయత్నం చేయడము, ఇలా చేయడం ద్వారా మాత్రం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి కొంచెం చెడు పేరు వస్తుంది. ఈ నేపథ్యంలోనే అటువంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అయితే సుధాకర్, మరి ముఖ్యంగా గత ఎలక్షన్ టైంలో ఎవరైతే కాంగ్రెస్లో తుంగతుర్తి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప తేడాతోటి 2 సార్లు ఓడిపోయినటువంటి అద్దంకి దయాకర్ అయితే గత ఎలక్షన్స్ టైంలో ఒక బహిరంగ సభలో ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, అలాగే రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అద్దంకి దయాకర్ జాడడం లేదు. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ కానీ, కనీసం ఎమ్మెల్సీ టికెట్ కూడా కేటాయించకుండా, అతనికి పార్టీలో సముచిత స్థానం ఇవ్వకుండా అతన్ని దూరం పెట్టారు. ఇప్పుడు ఎవరైతే తీన్మార్ మల్లన్న కూడా ఒక బీసీ నాయకుడు, ఆయనను ఈ రకంగా సస్పెండ్ చేయడం, ముఖ్యంగా దళితుడైనటువంటి అద్దంకి దయాకర్, అలాగే బీసీ అయినటువంటి తీన్మార్ మల్లన్న ఇద్దరిని ఈ యొక్క అగ్రకుల నాయకులు వారి యొక్క అహంకార నేపథ్యంలోనే, వారిని విమర్శించిన నేపథ్యంలోనే వీళ్ళని ఈ రకంగా దూరం చేశారు. వీళ్ళకు రాజకీయ మనుగడ లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ రకంగా చేస్తున్నారన్న ఒక వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీసీ నాయకుడిగా బీసీల యొక్క హక్కుల కోసం తాను ఏ పార్టీనైనా వ్యతిరేకిస్తాను, ప్రశ్నిస్తానంటూ తీన్మార్ మల్లన్న అయితే తన గొంతెత్తినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ
రకంగా తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడం పట్ల బీసీలు కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏదైతే కులగణనను ఉద్దేశించి కూడా ఏదైతే మైనార్టీలను అందరినీ కలుపుకొని కూడా బీసీ యొక్క సర్వే 42% కింద మేము ఇస్తామంటూ కూడా ఏదైతే రేవంత్ రెడ్డి ఈ కులగణన సర్వేకి ఉద్దేశించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో టోటల్గా చూసుకుంటే బీసీలు కాంగ్రెస్కి దూరం అయ్యేటువంటి అవకాశం ఉందా? దీని గురించి వాస్తవమే, కరెక్టే. తీన్మార్ మల్లన్నను నిజంగానే పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి ఇది బీసీ సామాజిక వర్గానికి చెందిన తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఎంతో కొంత అంటే మినిమం ఒక 10% అయినా బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడతారని మాత్రం వార్తలు బయటకు వస్తున్నాయి అనుకోవచ్చు. అదే అనుకోవచ్చు, ఎస్సీ కమ్యూనిటీ చెందిన అద్దంకి దయాకర్ కానీ, బీసీ కమ్యూనిటీ చెందిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతమన్ నవీన్, వీరు ఏవైనా సరే అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన్ని నిలబడి వాళ్ళని వేలెత్తి చూపించి ప్రశ్నించే తత్వం ఉన్న వ్యక్తులు వీళ్ళు. అటువంటి వ్యక్తులను గతంలో అద్దంకి దయాకర్, ఈరోజు తీన్మార్ మల్లన్న, ఇటువంటి వ్యక్తులను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఆ పార్టీలో కొనసాగాలంటే ఎవరికైనా కొద్దిగా అసుముఖం ఉంటారు. అటువంటి నేపథ్యంలో మాత్రం ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకుండా ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, ఆ వర్గానికి చెందిన వాళ్ళు సైతం మాత్రం ఆ పార్టీ వీడే అవకాశాలు ఉంటాయి. ఇన్ కేసు నిజంగానే తీన్మార్ మల్లన్నకు మద్దతు పలికిన వాళ్ళు పార్టీ వీడి బయటకు వస్తే మాత్రం రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం వాటింది అనుకోవచ్చు. ఎందుకంటే తీన్మార్ మల్లన్న ఎక్కడిపై ఒక స్టేజ్ మీద మాట్లాడిన మాత్రము అలా వచ్చే పబ్లిక్ తోటే అతను ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాడు. కానీ ఇక్కడ ఏం చేసుకున్నట్టే కాంగ్రెస్ పార్టీ కంటే తీన్మార్ మల్లన్నకు ప్రియారిటీ ఎక్కువ ఉంది ప్రజలలో, ఎందుకంటే ప్రశ్నించే తత్వం ఉంది కాబట్టి. అటువంటి ప్రశ్నించే తత్వం ఉన్న వ్యక్తిని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే రానున్న రోజుల్లో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లే ప్రయత్నం ఉంటుంది. ఎందుకంటే తీన్మార్ మల్లన్న గతంలో చెప్పింది, పార్టీలకు అతీతంగా ఉంటూ నేను బీసీ సామాజిక వర్గానికి మరియు బడుగు బహిల్గా వర్గాలకు నేను మద్దతు పలుకుతాను, ప్రశ్నించే తత్వంగానే ముందుకు వస్తానని చెప్పి గతంలో కూడా తీన్మార్ మల్లన్న చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాను, ఎమ్మెల్సీగా కొనసాగుతూ ప్రజల పక్షాలు నిలబడి ఏ ప్రభుత్వానైనా నేను ప్రశ్నించే హక్కు నాకు ఉందంటే మాత్రం తీన్మార్ మల్లన్న చెప్పడం జరిగింది అనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్. ఇక తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ గురించి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఆ బయట చూద్దాం. పద్ధతిగా చేసినప్పటికి కూడా మల్లన్న కాగితాలని చించడమే కాకుండా ఆయన మాట్లాడిన తీరు పైన ఏఐసిసి చాలా తీవ్రంగా పరిగణించింది. ఆ అంశాన్ని మేము ఏఐసిసికి వదిలేయడం జరిగింది. ఇవాళ ఏఐసిసి ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో పార్టీ లైన్ దాటే వాళ్ళకి ఇది ఒక హెచ్చరికనా? ఎవరైనా ఎంత పెద్దవాడైనా ఎంత చిన్నవాడైనా పార్టీయే సుప్రీం. పార్టీ లైన్ దాటితే తప్పకుండా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. పార్టీ నియమావళి, పార్టీ లైన్లో ప్రతి ఒక్కరు ఉండాల్సిందే, అది అందరికీ వర్తిస్తుంది. ఇంతకన్నా ఘోరంగా కమెంట్ చేసుకున్న వాళ్ళు, బూతులు తిట్టుకున్న వాళ్ళు కూడా పార్టీలో ఉన్నారు. కానీ తన మీద వై అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ప్రభుత్వము రాహుల్ గాంధీ గారి ఆశయం తెలంగాణ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే నేను ఆ భాష వాడిన, ఆయన వాడిన భాష, ఆ కాయిదాలు చింపేసి తీరు పట్ల ఏఐసిసి చాలా తీవ్రంగా పరిగణించారు. సస్పెన్షన్ల విషయంలో ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతల కులము మతము పార్టీ క్రమశిక్షణ ముందు కులము మతము పనిచేయదు. పెద్ద చిన్న తారతమ్యం ఉండదు. పార్టీ లైన్ దాటినప్పుడు ఎంతటి వారిపైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. మల్లన్న విషయంలో మొదటి నుంచి కూడా చాలా విషయాల్లో ఆయనకి మందలిస్తూ వచ్చినాము. ఇది పద్ధతి మంచిది కాదని చెప్తూ వచ్చినాము. అయినప్పటికీ కూడా ఆయన ఆ కాయిదాన్ని తగిలియడం అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సి వచ్చింది. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మల్టీప్లెక్స్లకు తెలంగాణ హైకోర్టు ఊరట కల్పించింది. 16 సంవత్సరాలలోపు పిల్లల్ని అన్ని షోలకు అనుమతించాలని సవరించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవల ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలకు చిన్నారుల అనుమతిని న్యాయస్థానం నిరాకరించింది. జనవరి 21న ఇచ్చిన తాజా ఉత్తర్వులను తాజాగా సవరించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను మార్చి 17కి వాయిదా వేసింది. తెలంగాణలో బెనిఫిట్ షోలు, ప్రీమియర్, స్పెషల్ షోలపై హైకోర్టు మరోసారి కీలక తీర్పును వెలువరించింది. థియేటర్లలో ప్రత్యేక షోలు నిర్వహించేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే జనవరి 21న హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ తాజాగా ఉత్తర్వులను సవరిస్తూ మరోసారి
ప్రీమియర్ బెనిఫిట్ షోలపై నిషేధాన్ని స్పష్టం చేసింది. అంతేకాకుండా 16 సంవత్సరాలలోపు పిల్లలకు అన్ని షోలలో ప్రవేశానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. సినిమా థియేటర్లలో షోలు ప్రదర్శించడంలో సినిమాటోగ్రఫీ చట్టాన్ని పాటించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఇప్పటికే హైకోర్టు ఆదేశించింది. ఈ చట్టం ప్రకారం అర్ధరాత్రి 1:30 నుంచి ఉదయం 8:40 వరకు థియేటర్లలో ప్రత్యేక షోలు నిర్వహించరాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి. తెలంగాణ హైకోర్టు అయితే సినిమా ఇండస్ట్రీకి అయితే ఒక ఉపశమనం కల్పించేటువంటి అంశాన్ని అయితే చెప్పినట్టుగా తెలిసింది. 16 సంవత్సరాల లోపు వయసు గల ఎవరైనా యువకులు కావచ్చు, యువకులు ఎవరైనా కూడా సినిమాకి ఏ షోలోనైనా వెళ్ళడానికి అనుమతి ఇచ్చినట్టుగా తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? మల్టీప్లెక్స్లకు తెలంగాణ హైకోర్టు ఓట కల్పన చెప్పాలి. అయితే 16 సంవత్సరాలకు పిల్లలకు అన్ని షోలకు అనుమతించాలని సవరించే ఉత్తర్వులు జారీ చేస్తుంది. అయితే ఇటీవల ఏదైతే ఇటీవల జనం 21 తారీఖు కోర్టు తీర్పు ఇచ్చిందో దానికి సంబంధించి ఎందుకంటే బెనిఫిట్ షోలకు కానీ అలాగే స్పెషల్ షోలకు చిన్నాలు 16 సంవత్సరం చిన్నాలు అనుమతించాలని కోర్టు అప్పుడు చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఏదైనా ఉత్తర్వులు సవరిస్తే కూడా 16 సంవత్సరాల పిల్లల్ని అంటే అన్ని షోలకు అనుమతిస్తూ మరొకసారి సవరించిన దాన్ని కూడా న్యాయస్థానం ఈరోజు అనుమతించింది. అయితే ఏదైతే సంధ్యా థియేటర్ వద్ద జరిగిన పుష్పకు సంబంధించిన ఘటనలో ఇలా జరిగిందో ఆ రోజు కూడా ప్రభుత్వం ముందు ఆలోచించి ఇక్కడ నుంచి బెనిఫిట్ షోలకు కానీ స్పెషల్ ఫీమేల్ షోలకు అనుమతించడం అది చెప్పడం కూడా జరిగింది. ఆ నేపథ్యంలో కోర్టు కూడా 16 సంవత్సరాలు పిల్లలకు కూడా అనుమతి ఇవ్వచ్చు కూడా ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. 21వ తారీఖు చెప్పడం కూడా జరిగింది. అయితే అదే ఉత్తర్వులు హైకోర్టు సవరిస్తూ అయితే ఈ రోజు ఏంటంటే 16 సంవత్సరాలకు పిల్లలను కూడా అన్ని షోలకు అనుమతించాలని కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మార్చి 17వ తారీఖు కూడా ఈ కేసును వాయిదా వేస్తూ కూడా హైకోర్టు ప్రకటించింది. అయితే సంపత్, మరి ఇప్పుడు ఏదైతే ఈ బెనిఫిట్ షోలు కావచ్చు, అలాగే ఏదైతే సినిమాకు టికెట్ హైకింగ్స్ కావచ్చు, మిగతా వాటి గురించి కూడా న్యాయస్థానం అయితే అలాగనే తీర్పునైతే ఉంచినట్టు కేవలం 16 సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రమే అనుమతినిస్తూ మళ్ళీ మార్చి 17కి దీనికి సంబంధించి పూర్తి విచారణకు సంబంధించి చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగానే చెప్పింది. దీనిపైన ఇటు సినీ ప్రముఖులు కావచ్చు, టాలీవుడ్ ఇండస్ట్రీ ఏ విధంగా స్పందిస్తుంది? అదే గతంలో కూడా మనకి ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి అధ్యక్షులు ఏదైతే మనకు ఇది కమాండ్ కంట్రోల్ రూమ్ లో జరిగిందో ఆ రోజు కూడా బెనిఫిట్లకు సంబంధించి కూడా కొంచెం మాట్లాడడం కూడా జరిగింది. ఎందుకంటే మల్టీప్లెక్స్ వాళ్ళు కూడా అందరూ విజ్ఞప్తుల మేరకే దీనికి సవరించడం జరిగింది. అయితే ఈ చట్టం ప్రకారం ఏదైతే ఈ సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం అయితే అర్ధరాత్రి నుంచి ఏదైతే 1:30 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు థియేటర్ ప్రత్యేక షోలకు కానీ నిర్వహించాల్సిన చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైతే పుష్పకు సంబంధించి చట్టం జరిగిందో అప్పటి నుంచే ఈ షోలకు అనుమతి ఇవ్వద్దంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ మధ్య అంటే ఎందుకంటే ఈ మల్టీప్లెక్స్ లో ఉన్న యజమానులు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ 16 సంవత్సరాల పిల్లలను కూడా అన్ని షోలకు అనుమతించారు కోర్టుకు వచ్చే తీర్పు సవరించారు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సంపత్.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆశా వర్కర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆశా కార్యకర్తల గరిష్ట వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారికి మొదటి 2 ప్రసవాలకు ఇకపై 180 రోజులు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వనున్నారు. ఆశా కార్యకర్తలందరికీ ప్రయోజనం చేకూర్చేలా గ్రాట్యుటీ చెల్లించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. వీటికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 42,752 మంది ఆశా కార్యకర్తలు ఉన్నారు. గ్రామాల్లో 37,017 మంది, పట్టణాల్లో 5,735 మంది ఉన్నారు. ప్రస్తుతం వారు నెలకు 10,000 వేతనం పొందుతున్నారు. సర్వీస్ ముగింపులో గ్రాట్యుటీ కింద 1.5 లక్షలు అందే అవకాశం ఉంది. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్ ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.